హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే పర్సంటేజ్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ యొక్క పర్సంటేజెస్ యొక్క కంటిన్యూషన్ టాపిక్ ఇది కాబట్టి మనం ఇమీడియట్గా ఈ యొక్క టాపిక్ని తీసుకురావడం జరిగింది. లేకుంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిస్కస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే కాన్సెప్ట్ యొక్క కంటిన్యూషన్ అండ్ అదేవిధంగా మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది ఈ యొక్క సెగ్మెంట్ అయితే అర్థమవుతుంది. అదే సిఐ అండ్ అదేవిధంగా ఎస్ఐ చూసిన తర్వాత ఇది వస్తే మర్చిపోతారు. కాబట్టి మనం కంటిన్యూస్గా అయిపోతే మీకు క్విక్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ టాపిక్స్ కాబట్టి సో దీనిలోంచి ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీసీ CBT 1 దాకా ఉన్నటువంటి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ యొక్క ఫైల్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. 8500 పైగా బిట్స్. సో వీటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. సో డైలీ అట్లీస్ట్ 200 నుంచి 300 బిట్స్ కన్నా కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా వీటన్నిటి యొక్క గైడ్లైన్స్ క్లాసెస్ కూడా మీకు యూట్యూబ్లో వస్తున్నాయి కదా మన యొక్క ఛానల్ తరపున. సో వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఫస్ట్ క్వశ్చన్, హీరో బాట్ అండ్ ఓల్డ్ కార్ ఫర్ 47,000 అండ్ స్పెండ్ 3,000 ఆన్ ఇట్స్ రిపేరింగ్. ఓకేనా. 47,000 పెట్టి ఒక కారు కొన్నాడంట, 3,000 పెట్టి రిపేర్ చేయించినంట. ఆ కార్ని 58,000 అమ్మినట్లయితే తన యొక్క ప్రాఫిట్ ఏంటిది? సో ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కనుక తీసుకుంటే ఇది కూడా మనకు దేంట్లో యాడ్ అయిపోతుంది, ఆ యొక్క ఇనిషియల్ కాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే మొత్తం ఎంత, 50,000 నేను డైరెక్ట్ చేసేస్తున్నా. ఓకేనా. సో 47,000 పెట్టుకున్నాడు, రిపేర్ చేయించిండు. ఇప్పుడు ఇతను ఎంత పేమెంట్ పెట్టిండు ఆ యొక్క వెహికల్కి? 50,000 పెట్టిండు. సో 50,000 కొన్న ధర, అమ్మిన ధర ఎంత? 58,000. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 8,000. సో సింపుల్. మళ్ళీ మనం పర్సంటేజ్ కాడికి వెళ్ళిపోయినాం. ఇక్కడ మనకి ఏం కావాలి? ప్రాఫిట్ కావాలి. సో చేంజ్ ఎంత? 8,000 బై అసలు ఎంత? 50,000 ఇంటూ 100. సో ఇక్కడ ఉన్నటువంటి 3 సున్నాలకి 3 సున్నాలు పోయినాయి. 51, 52. సో ఏమవుతుంది? 8 2 16. సో ఎంత శాతం ఫ్రెండ్స్ అతనికి లాభం వచ్చింది? 16% లాభం వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఐటమ్స్, దెన్ ఫైండ్ ఇట్స్ ప్రాఫిట్. సో ఇక్కడ 25 వస్తువుల యొక్క కొన్న వెల అనేది 20 వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానం. సో ఎంత లాభం? 5 వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 వస్తువులు, ఒక్కొక్క వస్తువు నేను 10 రూపాయలు కొన్నా అనుకుందాం సింపుల్గా. ఇక్కడ నా ఖర్చు ఎంత అవుతుంది? 250 అవుతుంది. అయితే 20 వస్తువులు అమ్మిన ఎంతకి? 250 రూపాయలకి. సో ఒక్కొక్క వస్తువుకి ఎంతకు అమ్మిన? 12.5కి అమ్మిన. సో 10 రూపాయలకు కొన్న 12.5కి అమ్మిన. నాకు లాభం ఎంత? 2.5. అదే మనం ఓవరాల్గా ఇంటూ 100 కనుక తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 100% పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ దీస్ నెంబర్స్ 25% వచ్చేస్తుంది. దట్స్ ఇట్. లేదు సార్ నాకు ఈ మెథడ్ కూడా వద్దు, నాకు స్టాండర్డ్ మెథడ్ కావాలి. సో 25 కొన్న వేల, అమ్మిన వేల 20 బై. సో మనకు కొన్న వేల 20 వస్తువులు 100. సో ఇదేమవుతుంది? 5/20 ఇంటూ 100. 5 1 5 4 4 1 4 25. ఓకేనా. సో ఇది ఎట్లా చేసినాం, ఈ యొక్క షార్ట్ కట్ ఎట్లా చేసినాం మళ్ళీ మీకు చెప్తా. ఎందుకంటే ఇక్కడ మనం 20 ఎందుకు తీసుకున్నాం, 25 తీసుకోవచ్చు కానీ కూడా మీకు డౌట్ వస్తుంది. సో ఆ యొక్క స్ట్రక్చర్ కూడా నెక్స్ట్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకుందాం. ద ప్రాఫిట్ ఆన్ ద సేల్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఈస్ 25%. హౌ మచ్ విల్ బీ లాస్ ఆఫ్ పర్సంటేజ్ ఇఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఓకేనా. సో ఇక్కడ ప్రోడక్ట్ యొక్క ప్రాఫిట్ కనుక తీసుకుంటే 25%. అయితే ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేసేసినాం. ఓకేనా. సింపుల్గా ఒక వస్తువుని 100 రూపాయలకు కొన్నాడు, కాస్ట్ ప్రైస్ అనేది 100. సో లాభం 25 అంటే 125 రూపీస్కి సెల్లింగ్ ప్రైస్. సో ఎంత పర్సెంటేజ్ లాభం వచ్చింది? 25. అయితే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయంటుండు 125 100. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ రెండింటి మధ్య తేడా 25 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 125 ఇంటూ 100. 5 1 5 5 5 1 5 20. సో ఎంత నష్టం? లాస్ ఆఫ్ 20%. దట్స్ ఇట్. ఇది జేఈ లెవెల్ క్వశ్చన్. జేఈ లెవెల్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఈజీగా వస్తుందో. And next question, 2 items whose cost price is 2,500 each. One is sold at a profit of 5%. If the total profit is 20%, then find the profit of the second item. ఓకేనా. ఇక్కడ ఏమంటుండు, 2 ఐటమ్స్ కన్నా తీసుకుంటే వాటి యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 2,500. అయితే ఒకదాన్ని ఏంటిదంట 5% లాభంతో అమ్మినట. మొత్తం టోటల్ ప్రాఫిట్ కనుక తీసుకుంటే 20% అయినట్లయితే మనకి ఇక్కడ రెండో దాని యొక్క ప్రాఫిట్ ఏంది అని అంటుండు. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేద్దాం, రెండో దాని యొక్క ప్రాఫిట్ ఎక్స్ లేదా కే అనుకుంటే కే. ఓకేనా. సో ఫస్ట్ది మనకు 5% తెలిసింది కదా. ఫస్ట్ది 5%. రెండు వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ 2,500. సో కాస్ట్ ప్రైస్ని బట్టే కదా మన లాభాన్ని కౌంట్ చేసేది. సో 2,500 ఇంటూ ఫస్ట్ది ఎంత? 105, ఎందుకంటే 5% కదా, ఇంటూ 100. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి 2,500.
ఇంటూ ఇక్కడ ఎంత వచ్చేసింది ఫ్రెండ్స్ 100 ప్లస్ కే అనుకుందాం, ఎందుకంటే ఎక్స్ఎక్స్ మీరు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు కాబట్టి కే బై 100 దట్ ఈక్వల్స్ టు, సో అతనికి ఎంత లాభం వచ్చిందంట 20%, అంటే 2500 ఇంటూ 120/100. ఓకేనా, ఇక్కడ 100 ఇక్కడ 100 ఇక్కడ 100 3 కామన్గా ఉన్నాయి, 3 తీసేసిన. సో ఓకేనా, ఈ 2500లో 100 కామన్ తీసేయచ్చు కదా, 25 ఇంటూ 100 25 ఇంటూ 100, సో దీన్ని కూడా 25 ఇంటూ 100. సో ఈక్వాలిటీ యువతల మనకు 100లు ఉన్నాయి, ఈక్వాలిటీ అవతల 100లు ఉన్నాయి. సో 100 100 100. సో అల్టిమేట్గా మనకు మిగిలేదంతా 25 ఇంటూ 105 ప్లస్, సో ఇక్కడ ఇదేమవుతుంది 25 ఇంటూ 100 ప్లస్ కే దట్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమవుతుంది 25 ఇంటూ 120. ఓకేనా, సో ఇది మనకున్నటువంటి డేటా, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. సో 25 ఇంటూ 105 చేస్తే 2625 ప్లస్ ఇదేమవుతుంది 2500 ప్లస్ 25K దట్ ఈక్వల్స్ టు, ఇదేమవుతుంది 6000. సో మొత్తాన్ని మనం యువతలు తీసుకొచ్చేస్తే 25K దట్ ఈక్వల్స్ టు, సో ఇది యువతలకు వచ్చేస్తే 6000 మైనస్ 5125. సో ఈ 2625 ప్లస్ 2500 చేస్తే 5125. సో 25K, సో 25K దట్ ఈక్వల్స్ టు 875. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది 35. సో K ఈక్వల్స్ టు 35, సో 35%. అయితే మీరు ఇక్కడ అనుకోవచ్చు సార్ ఇక్కడ 25 ఎందుకు కామన్ తీసేసిన, ఇది కూడా క్యాన్సిల్ చేసేయచ్చు, కానీ 25 క్యాన్సిల్ చేస్తే మనకి ఇది మల్టిప్లికేషన్ కాకుండా ఇది ప్లస్ కే వస్తుంది. సో కే వాల్యూని మనకు రాంగ్ వచ్చేస్తుంది, 35 రాదు, కాబట్టి మనం మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కావేరీ బాట్ ఏ టాయ్ ఫర్ 280 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 315. హౌ మచ్ ప్రాఫిట్ డిడ్ షీ గెట్? ఓకేనా, సో 280 రూపాయలకు కొన్నదంట, ఎంత కమ్మింది 315 రూపాయలకు అమ్మింది, ఎంత లాభం వచ్చింది. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత, ఇక్కడ 20 ఇక్కడ 15, మొత్తం 35/280 ఇంటూ 100. సో చేస్తే ఎంత వస్తుంది, సో 5లో పోతుంది, 5 ఏడ్ల 7లో పోతుంది కదా, 7 5ల 7 4ల 0, 5 1ల 5 8ల, సో ఇది పోతే 12.5. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఆర్పిఎఫ్ఎస్ఏ లెవెల్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్, గీతా ప్రిపేర్స్ కేక్ ఫర్ ద ప్రోగ్రామ్స్. ఓకేనా, ప్రోగ్రామ్స్ కోసం గీతా కేకులు తయారు చేస్తుంది. షీ ప్రిపేర్డ్ ఏ కేక్ ఫర్ బర్త్డే పార్టీ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 700. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రిపేరింగ్ ద కేక్ వాస్ 350. వాట్ ఇస్ ద ప్రాఫిట్? సో ఎంత ప్రాఫిట్ ఫ్రెండ్స్, 350 రూపాయలకు కేక్ తయారు చేస్తుందంట. సో చూడండి ఎంత థియరీ ఇచ్చేసిండు, 350 రూపాయలకు తయారు చేస్తుంది అంటే కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత 700. సో ఈ రెండింటి మధ్య తేడా 350/350, కొన్న ధర అంతే కదా, ఇంటూ 100, దీనికి దట్ మీన్స్ 100%. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అనురాగ్ గెట్స్ ఏ లాస్ ఆఫ్ 1/7 ఆన్ ద కాస్ట్ ప్రైస్ వెన్ సెల్స్ ఏ పెన్ ఆఫ్ 144. సో 144 రూపాయలకు అమ్మడం వల్ల ఆ యొక్క పెన్కి 1/7 వంతు నష్టం వచ్చిందట. అదే పెన్ 189 రూపాయలకు కనుక అమ్మితే ఎంత లాభం వస్తుంది? ఓకేనా, ఇక్కడ నుంచి క్వశ్చన్ కొద్దిగా డెప్త్ పెరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది గ్రూప్ డి లెవెల్ క్వశ్చన్ కదా. సో మనకు లాస్ ఈక్వల్స్ టు, సో కాస్ట్ ప్రైస్ బై ఎంత 1/7 కదా, 1/7. దట్ మీన్స్ మనకి ఇదంతా మొత్తం డేటా ఎంత, దట్ మీన్స్ అండ్ అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ ఎంత 144 అయినట్లయితే, సో డైరెక్ట్ మనకున్నటువంటి ఫార్ములా నష్టం లాస్ దట్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే కదా, అంతే కదా, కొన్న వేలలోంచి అమ్మే వేలు తీసేస్తేనే నష్టం వస్తుంది. సో లాస్ ఎంత CP/7. సో దీంట్లోనే 7 వంతు తగ్గిపోయింది, దట్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ తెలవదు మైనస్ సెల్లింగ్ ప్రైస్ 144. సో CP 2 CPలను అవతల పంపించేస్తే 6 CP/7. ఎందుకు అట్లా ఏందంటారా, కాసా గట్యం 144. ఓకేనా, 6 1ల 6 24ల. సో CP ఈక్వల్స్ టు 24 × 7. సో 24 × 7 చేస్తే మనకి ఎంత వచ్చేస్తుంది 168. సో CP వచ్చేసింది. ఇప్పుడు మనకేం కావాలి 189 రూపీస్కి. సో ఇది సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత 168. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత, మనకు ఈ రెండింటి మధ్య తేడా ఎంత 21. ఎందుకంటే 9లోంచి 8 పోతే 1, 8లోంచి 6 పోతే 2 బై కాస్ట్ ప్రైస్ ఎంత 168 ఇంటూ 100. ఇది 1ల ఇది 8ల, 8 అంటే 12.5.
సో మీరు ఫిక్స్ అయిపోవాలి ఫ్రెండ్స్, 1/8, 1/6, 1/4, 1/30, 1/16. ఓకేనా, ఆ యొక్క ఎలిమెంట్స్ అని కూడా మీకు గుర్తుండాలి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఆరెంజెస్, దెన్ లాస్ పర్సంటేజ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 15 ఆరెంజలు కొన్న వేళ 20 ఆరెంజలు అమ్మిన వేళకి సమానం. అంటే నష్టమే కదా. ఎంత నష్టం అవుతుంది? 5/, కొన్న వేళ ఎంత? ఎందుకు ఇట్లా రాస్తున్నాను అనుకుంటారా? కొన్న వేళ 20 సార్ 15 కదా అనుకుంటారు కదా. సో చూడండి, 15 CP దట్ ఈక్వల్స్ టు 20 SP. సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతే ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో SP ఈక్వల్స్ టు 15, CP ఈక్వల్స్ 20. అంటే CP 20% అయినట్లయితే SP 15%. సో నష్టం ఇంటూ 100. 5 1 5 4 4 1 4 25. ఓకేనా. ఎంత నష్టం? 25% నష్టం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, షెఫాలి bought a cup set for 575, but later she sold it for 506 due to being old. హౌ మచ్ లాస్? సో ఎంత లాస్ వచ్చింది? సో 575 రూపాయలకు కొన్నది 506 రూపాయలకు అమ్మింది. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 69 రూపాయలు. ఎమ్మటి రావాలి ఫ్రెండ్స్. దీనిలోంచి తీసేస్తే 9, 70లోంచి తీసేస్తే 6, 69. సో 69 రూపాయలు నష్టం బై కొన్న వేళ ఎంత? 575 ఇంటూ 100. దీనికి ఇది పోతే దీనికి ఇది పోతే మనకు వచ్చేది 12%. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మీకు బేసిక్ అయితే వచ్చు కాబట్టి, మళ్ళీ క్యాలిక్యులేషన్ వచ్చు కాబట్టి అంత డీటెయిల్ చెప్తానండి, లేకపోతే వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది. ఓకేనా. ఏ మ్యాన్ బైస్ 5 pens ఫర్ 1 రూపీ అండ్ సెల్స్ 4 pens ఫర్ 1 రూపీ. ఓకేనా. 5 పెన్నుల్ని 1 రూపాయికి కొని 4 పెన్నులు అమ్ముతున్నాడు. అతని లాభం ఎంత? 1 పెన్ను. 5 పెన్నుల్ని 1 రూపాయి అంటే 100 అనుకోండి, 100 పైసలు అనుకోండి. అంటే ఒక్కొక్క పెన్నుకి ఎంత పడుతుంది? 20. ఓకేనా. ఒక్కొక్క పెన్ని 20 పైసలకు కొంటుండు. 4 పెన్నుల్ని అదే 100 పైసలకు అమ్ముతుండు అంటే 25. ఓకేనా. సో ఇక్కడ ఇంకెంత మిగిలింది అతనికి? ఇంకొక పెన్ను ఎక్స్ట్రా మిగిలింది. ఒక పెన్ను 25 అంటే ఇంకా అతని దగ్గర ఎంత ఉంటుంది? ఒక పెన్ను విలువ ఎంత? 25%. దట్స్ ఇట్. నోటి లెక్కలే ఫ్రెండ్స్, జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ తోటి అయిపోతుంది. ఓకేనా. సో 5, 4 కాంబినేషన్ వచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా 20, 25 వస్తుంది. అట్లా కొన్ని బండ గుర్తులు పెట్టుకోండి. అట్లా బండ గుర్తులు పెట్టుకోవడం వల్ల అంటే ఎట్లా వస్తుంది? బండ గుర్తులు పెట్టుకోవడం అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది వస్తుంది. కాన్సెప్ట్ వచ్చినట్లయితే ఈజీగా మీరు మెరిట్ ఇన్ ద ఎగ్జామ్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ విత్ 16.5% ప్రాఫిట్ వాస్ 466. ఇఫ్ ద ఐటమ్ వాస్ సోల్డ్ ఫర్ 330, దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ లాస్ వుడ్ బి హ్యాపెన్? ఓకేనా. సో ఇక్కడ ఏమంటుండు? సెల్లింగ్ ప్రైస్ కనుక తీసుకుంటే 16.5% ప్రాఫిట్, దట్ వాస్ 466. అయితే దాన్ని 330 రూపాయలకు అమ్మితే ఎంత నష్టం వస్తుంది? సో 466 కదా, 466 దట్ ఈక్వల్స్ టు. సో ఇది డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్. సెల్లింగ్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ సో పర్సంటేజ్ ప్లస్ ఆర్ మైనస్. ప్రాఫిట్ అయితేనేమో ప్లస్, లాస్ అయితేనే మైనస్ బై 100. సో ఈ యొక్క ఫార్ములా మనం ఇంప్లిమెంట్ చేసేస్తే మనకు డైరెక్ట్గా SP వస్తుంది. సో పర్సంటేజ్ దాని నుంచి మనం అంటే లాభశాతం నష్ట శాతం ఉంటుంది కదా, దాని నుంచి మనం దీన్ని ట్రాక్ చేస్తాం అన్నమాట. సో మనకు కాస్ట్ ప్రైస్ వస్తేనే కదా $330కి ఎంత నష్టం వచ్చేదని తెలిసింది ఇంటూ. సో ఇక్కడ 100 ఏమన్నాడు? ప్రాఫిట్ అన్నాడు. 16.5 బై 100. ఓకేనా. 466 ఇంటూ 100 బై ఇది ఇక్కడికి వెళ్ళిపోతే ఇదేమవుతుంది? 166.5 దట్ ఈక్వల్స్ టు CP. ఇది CP. సో ఇది మొత్తాన్ని మనం సార్ట్అవుట్ చేసేస్తే ఓకేనా. సో దీనికి ఇది ఎగిరిపోతే మనకు మొత్తం వచ్చేది 400. ఓకేనా. ఇది 4లో పోతుంది. 4 ఇంటూ 100 400. సో 400కి CP ఎంత అమ్మిండు? 330కి అమ్మిండు. 400 CPకి సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేల ఎంత? సెల్లింగ్ ప్రైస్ 330. సో 400 నుంచి 330 పోతే 70 బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మొత్తం. సో ఇది మొత్తం తీసేస్తే మనకు మిగిలేది 17.5. ఓకేనా. సో కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే CP అంటే కొన్న వేళ, SP అంటే అమ్మిన వేళ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తెలుగు మీడియం క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 items ఆర్ 200 and 600. ఓకేనా. 2 వస్తువుల యొక్క కొన్న ధర అనేది మనకి ఎంత ఇచ్చేసిండు? 200 మరియు 600. షాప్ కీపర్ గెట్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 300 బై సెల్లింగ్ బోత్. ఆ రెండింటిని అమ్మడం వల్ల 300 రూపాయల లాభం వచ్చింది. ఇఫ్ ద షాప్ కీపర్ సెల్స్ ద ఫస్ట్ ఐటమ్
షాప్ కీపర్ సెల్స్ ద ఫస్ట్ ఐటమ్ ఇట్ ఏ 30% ప్రాఫిట్. ఓకేనా, మొదటి వస్తువుని 30% లాభానికి అమ్మితే ఇంత లాభానికి రెండో దాన్ని అమ్మాలి. సో ఫస్ట్ది ఎంత ఉంది ఫ్రెండ్స్, 200, రెండోది 600. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ది 30% లాభం అన్నాడు. ఈ 200 1% అనుకోండి, 200లో 1% ఎంత అవుతుంది, 2. మరి 30 అయితే 60. సో ఇక్కడ మనకి ఎంత లాభం వచ్చింది అన్నాడు, 300 లాభం వచ్చింది అన్నాడు. ఓకేనా, 300లో 60 పోతే మిగిలింది ఎంత, 240. సో 600లో 240 ఎంత శాతం, 600లో 240 ఎంత శాతం. సో 240/600 ఇంటూ 100. ఓకేనా, ఈ దీనికి పోయింది 4, 6 ఒకట్ల 6 4 ఎంత, 40% అమ్మాలి. సో ఈ లెక్కలు ఏ బుక్కుల్లో ఉండవు. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా నోట్ లెక్కలు. దట్ మీన్స్ టైం సేవింగ్ అనమాట. సో ఇంత పెద్ద క్వశ్చన్ ఎగ్జామ్ హాల్ ఎట్లా చేస్తావు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర 2 ఐటమ్స్ ఉన్నాయి, 200, 600. సో ఇక్కడ ఏమన్నాడు, ఒక 2 వస్తువులు అమ్మడం వల్ల 300 రూపాయలు వచ్చినాయంట. మొదటి వస్తువునే 30% లాభానికి. సో 230% ఎంత అని నోట్ లెక్కలు తీసుకుంటే 200లో 1% ఎంత, 2, 2 30ల 60. సో 300 లాభం వస్తే మొదటి వస్తువు నుంచి 60 రూపాయలు లాభం వచ్చింది అంటే మిగిలిందంతా రెండో వస్తువు నుంచి ఎంత రావాలి, 240 రావాలి. సో 240 600 ఎంత శాతం, 40%. సో ఎంత కావాలి, 40%. దట్స్ ఇట్. ఓకేనా, ఈ వీడియోస్ని 2 to 3 టైమ్స్ చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు పీడిఎఫ్ ఇచ్చేస్తాను కోర్సు వాళ్ళకి. ఓకేనా, ఈ టాపిక్ అయిపోగానే మీకు ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే డిస్ప్లే పైన ఎట్లా కనిపిస్తుందో అట్నే ఉంటుంది. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ఎలాంటి ఆన్సర్ ఉండదు. డైరెక్ట్ ఇచ్చిన దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసేసుకొని ప్రతి క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్కి అర్థం కాకుంటే మళ్ళీ మీరు వీడియో చూడండి, ఆ తర్వాత మళ్ళీ రివిజన్ చేయండి. ఓకేనా, ఏ మ్యాన్ సోల్డ్ 2 bicycles ఎట్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఓకేనా, 2 bicyclesని 30% లాభంతో అమ్మిండు. అయితే ఒక్కొక్కటి 3500 రూపాయలకు కొన్నాడంట. అయితే దాంట్లో ఒక దాన్నేమో 5% లాభానికి అమ్మితే రెండో దాన్ని ఎంత లాభానికి అమ్మాలి. సో సేమ్ క్వశ్చన్, సేమ్ మోడల్ వచ్చింది. సార్ ఇదైనా మెథడ్ చెప్పారా అంట. సో చూద్దాం, ఇదైనా మెథడ్ చేద్దాం. కాకపోతే మెథడ్ అనేది ఇట్ టేక్స్ మచ్ టైం. ఓకేనా, సో 2 bicycles ఒక్కొక్కటి 3500 రూపాయలు కొన్నాడు. మొత్తం ఎంత, 7000 రూపాయలు. ఓకేనా, ద టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 7000. అయితే దాంట్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు, మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, 20%. సో సెల్లింగ్ ప్రైస్ని బట్టి అంటే 7000లో 20% ఎంత. సో ఇది మనకు 1400. దట్ మీన్స్ 8400. సో మొత్తం సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ వచ్చేసి 1400, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 8400. సో ఇప్పుడేమంటాడు, మొదటి సైకిల్కి 5% లాభం అంట. అంటే 3500లో 5% లాభం కావాలి అంటుండు. సో ఏం చేద్దాం, 3500 ఇంటూ 105/100. సో దీన్ని సార్ట్అవుట్ చేసేస్తే, ఈ మొత్తాన్ని సార్ట్అవుట్ చేసేస్తే మనకు వచ్చేది 3675. సో మనకు 8400లో 3675 అనేది మొదటి దాని నుంచి వస్తే మిగిలేదంతా దీనిలోంచి తీసేయండి. అప్పుడు రెండోది ఇది ఎంత కావాలో తెలుస్తుంది. రెండోది 4725. సో 4725 రూపాయలకి రెండోది అమ్మిండు. ఓకేనా, 4725 రూపాయలకి రెండో సైకిల్ని అమ్మిండు. మరి మొదటి సైకిల్నేమో ఈ యొక్క రేట్కి అమ్మితే రెండో సైకిల్ని ఈ రేట్కి అమ్మిండు. సో ఇప్పుడు ఏమంటుండు, హౌ మచ్ ప్రాఫిట్ హీ మస్ట్ మేక్ ఆన్ ద అదర్ వన్. సో రెండో దానిపైన ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ ఎంత, 3500 రెండో సైకిల్కి. కొన్న వేళ 3500, అమ్మిన వేళ. సో దీనిలోంచి తీసేస్తే మనకు మిగిలేది ఎంత, 1225. సో 1225/3500 ఇంటూ 100. సో దీన్ని మనం మొత్తం సార్ట్అవుట్ చేసేస్తే మనకు మిగిలేది 35%. ఎందుకంటే 35లో 1225 కాబట్టి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ లాజికల్ క్వశ్చన్, అందుకే మనకి ఎక్కువ టైం పట్టింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్పెంటర్ సఫర్స్ ఏ లాస్ ఆఫ్ 10% ఆన్ సెల్లింగ్ ఫుడ్ బోర్డ్ ఫర్ 72 rupees. హౌ మచ్ ప్రాఫిట్ ఆర్ లాస్ విల్ బీ ఇఫ్ హీ సెల్స్ ద ఫుడ్ బోర్డ్ ఫర్ 96 rupees. ఓకేనా, సో 72 రూపాయలకు అమ్మడం వల్ల అతనికి 10% నష్టం. సో 72 రూపాయలు అంటే 90%, 10% నష్టం అంటే 90% కదా అమ్మింది. సో 9 ఒకట్ల 9 ఎంబుల్ 72 అంటే 80 రూపాయలకు కొన్నాడు, 72 రూపాయలకు అమ్ముతుండు. అంటే 90%కి అతను అమ్ముతుండు, అంటే 10% నష్టం వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతుండు, వాట్ హీ నీడ్, 96 రూపాయలకి ఏమవుతుంది. సో 96 నుంచి 80 తీసేస్తే 16/80 ఇంటూ 100. ఓకేనా, ఇది మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా. 8 2
ఇదేమవుతుంది 8 10ల, 2 1ల 2 5ల, 5 1ల 5 20ల. దట్ మీన్స్ 20%. And next question, by selling an article for 979 rupees, a shopkeeper bears a loss of 11%. If the shopkeeper sells that article for 1232, then profit. ఓకేనా. సో 979 రూపాయలు కమ్మడం వల్ల 11% నష్టం. అంటే ఎంత కమ్మిండు? 89% అమ్మిండు. సో సింపుల్, 89% ఈక్వల్స్ టు 979 అయితే 100% ఈక్వల్స్ టు ఎంత? లేదా 1232 అనేది ఎంత శాతం? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 80 × 1232 బై 979, దట్ ఈక్వల్స్ టు ఈ పర్సంటేజ్ వచ్చేస్తుంది. ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేది 12. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ 100% కాదు, మనకు కావాల్సిన పర్సంటేజ్ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మనకు యాక్యురేట్ డేటా వస్తుంది. ఓకేనా. సింగిల్ స్టెప్లో అయిపోతుంది. And next question, Mr. Rajesh purchases a toy for 27 rupees 50 paisa and అదేవిధంగా sells it for 28 rupees 60 paisa. ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఓకేనా. సో 28 60 పాయింట్ తీసేయండి, మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. 28 60లోంచి 27 50 తీసేస్తే మనకు మిగిలేదంతా 110. ఓకేనా. 110 అంటే ₹1 10 పైసలు. సో ₹1 10 పైసలు బై ₹1 10 పైసలు బై. సో కొన్న వేల ఎంత? 27.50 కదా. 27.50 ఇంటూ 100. పాయింట్ తర్వాత 2, పాయింట్ తర్వాత 2, ఇక్కడ పాయింట్ తీసేస్తే 110/2750 ఇంటూ 100. సో దీన్ని మనం మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 1ల 11 1ల 11 2ల 22, 11 5ల 25 1ల 25 4ల. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 4%. And next question, 15 laptops were bought at a rate of 15,000 each and all of them were sold for 2,97,000. ఓకేనా. ఒక్కొక్క ల్యాప్టాప్ని 15,000 చొప్పున 15 ల్యాప్టాప్లు కొనడంట. అయితే దాన్ని 2,97,000 అమ్మితే ఎంత లాభం వచ్చింది? సో 15 ఎంత ఫ్రెండ్స్? ఇసుంటప్పుడే మన పనికొచ్చేది 2,25,000. ఈ 3 సున్నాలు పక్కా పెట్టేస్తే 15 225. సో దీన్ని తీసేయండి, 2,97,000. సో దీనిలోంచి తీసేస్తే మనకి మిగిలినంత 72,000 బై కొన్న వేల ఎంత? 2,25,000 ఇంటూ 100. ఇది చేసేస్తే మనకి మిగిలినంత 32. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఓకేనా. సో ఇక్కడ మనకు 32 ఎట్లా వచ్చింది చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 3 సున్నాలకి 3 సున్నాలు పోయింది కదా, 25 4ల. సో ఇది ఎంత అవుతుంది? 25 9ల. సో 9 1ల 9 8ల. సో 8 4ల 32. ఓకేనా. అట్లా క్యాలిక్యులేషన్ చేయండి. ఏదైతే సింపుల్గా ఉంటుందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ 1458 అండ్ అదేవిధంగా దాని యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 1350. ప్రాఫిట్ ఎంత? సో మనకు అమ్మకం వేళ కొన్న వేళ రెండు ఇచ్చేసిండు కదా, ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 108 బై. సో చూడగానే మీకు మైండ్ క్యాలిక్యులేషన్ వచ్చేయాలి, ఎందుకంటే ఇచ్చే పేపర్ గిత్తతే ఉంటుంది మనకి ఎగ్జామ్ సెంటర్లో. ఏం 10 పేపర్లు ఏమి ఇయ్యడు కదా మనకి. సో ఈ 3 క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 8 వస్తుంది, 8%. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ క్రికెట్ బ్యాట్స్ ఇన్ దట్ వే సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 35 బ్యాట్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 బ్యాట్స్. సో 50 కాస్ట్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 35. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు 35, సెల్లింగ్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు 50. సో ఇట్లా రాసుకోండి. ఎప్పుడైనా కూడా ఒకటి ఇంకో దానికి సమానం అన్నట్లయితే బ్యాట్లు అప్పుడు ఇట్లా రాసుకోండి. ఓకేనా. సో ఒకదానికి ఒకటి సంబంధం ఇట్లా వస్తుంది. ఇక్కడ మనకు ఈ రెండు మధ్య తేడా ఎంత? 50 నుంచి 35 పోతే 15 బై కాస్ట్ ప్రైస్ 35 ఇంటూ 100. సో 5 3 5 7. సో ఇది మనకి చేసేస్తే ఎంత వస్తుంది? 42.83. ఓకేనా. సో అప్రాక్సిమేట్గా మనకి అది వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఏ 28th క్వశ్చన్. ఓకేనా. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఇంక్లూజివ్ ఆఫ్ ఏ 16% ప్రాఫిట్ వాస్ 435. వాట్ వుడ్ బి ద పర్సంటేజ్ లాస్ ఇఫ్ ద ఐటమ్ వాస్ సోల్డ్ ఫర్ 330. ఓకేనా. సో ఇక్కడ ఐటమ్ అనేది 330 రూపీస్కి అమ్మినట్లయితే. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక వస్తువుని 16% లాభానికి అమ్మడం వల్ల 435 వచ్చినాయి. అది 330కి అమ్మితే ఎంత వస్తుంది? దట్స్ ఇట్. 435 ఇంటూ
100/116 ఇట్లా చేస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేసింది. సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతే 375. సో 375 అనేది కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చేసిండు 330. ఈ రెండింటి మధ్య తేడా ఎంత 5 4 45. 45/375 ఇంటూ 100. సో దీనికి ఇది పోతుంది, దీనికి వచ్చిన దాన్ని దీనికి కట్ చేసేస్తే మనకు వచ్చేది 12. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question. By selling a table for 16,870, a shopkeeper suffers a loss of 1,080. He loss percentage. సో ఓకేనా, ఎంత లాస్ పర్సంటేజ్ ఎంత అయిండు ఓకేనా. యాక్చువల్గా దాన్ని ఎంత కమ్మిండు, కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 16,870. దీన్ని అమ్మడం వల్ల నష్టం ఎంత పోయిండు 1,080. అంటే దీన్ని యాడ్ చేయాలి, కొన్న వేళ కావాలంటే నష్టం ఇస్తే యాడ్ చేయాలి ఓకేనా. మీరందరూ ఏం చేస్తారంటే రిమూవ్ చేసేస్తారు, రిమూవ్ చేసేయద్దు. సో ఇది యాడ్ చేస్తే మనకు 17,950. 17,950 ఓకేనా. సో ఇప్పుడు అతని యొక్క నష్టపరిచ బై కాస్ట్ ప్రైస్ తెలుసు కదా 950. సో ఈ మొత్తాన్ని మనం షార్ట్ అవుట్ చేసేస్తే మనకు వచ్చేది 6.01. దట్ మీన్స్ 6. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. కౌశిక్ బాట్ ఏ టాయ్ ఫర్ 160 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 180. 160 రూపాయలకు కొని 180 కమ్మిండు. ఈ రెండింటి మధ్య తేడా ఎంత 20. కొన్న వేల 160 ఇంటూ 100. 2 1 2 8 ఇదేమవుతుంది 12.5. చూసారా 1/8 అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందో. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మీకు అట్లా రావాలి, క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా రావాలంటే అట్లీస్ట్ ఆ యొక్క డేటాను మీకు గుర్తుండాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ వాషింగ్ మిషన్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఓకేనా, దాని యొక్క కాస్ట్ ప్రైస్లో 1/3 వంతు ఉంటుందంట. దాని యొక్క లాభం ఎంత ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ అనేది 100 అనుకుంటే 100 ఇంటూ 1/3. 1/3 3 1 3 1 4. 100 ఇంటూ 4/3. దట్ మీన్స్ 400/3. సో 400/3 ఇది వస్తుందా, ఇది 33 66 మూల ఇట్లా వస్తుందా చూద్దాం. ఇదైతే ఏంటిది సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఓకేనా. సో ఇప్పుడు మనకు గెయిన్ పర్సంటేజ్ అడిగిండు. సో ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్. సో ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ ఏంటిది, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత, సో మనం ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయలేదు కదా. సో సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ చేసేసి మనకు వచ్చేస్తుంది కదా. సో సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ చేసేసే అంటే 400/3 - 100. దట్ మీన్స్ 400 - 300/3. సో ఇదేమవుతుంది 100/3. ఎందుకంటే ఈ కాసాకు కడితే మనకు ఇదేమవుతుంది 300. సో 100/3 అనేది ప్రాఫిట్. సో అప్లోడ్ చేయండి 100/3 బై కాస్ట్ ప్రైస్ ఎంత 100 ఇంటూ 100. దీనికి ఇది పోయింది 100/3. దట్ మీన్స్ 33 1/3. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నుంచి మనకు డెప్త్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్, కాన్సెప్ట్ యొక్క డెప్త్ అనేది పెరుగుతుంది అండ్ అదేవిధంగా హార్డ్నెస్ కూడా పెరుగుతుంది ఓకేనా. ఏ పర్సన్ గెట్ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 beds బై సెల్లింగ్ 18 beds ఫర్ 16,800. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 bed. ఓకేనా, ఒక బెడ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత. సో ఒక బెడ్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది మనం కే అనుకుందాం ఓకేనా. ఒక బెడ్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది కే అనుకుందాం. సో ఓకేనా, ఇక్కడ మనకి ఏమిచ్చిండు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 beds ఎంత అంటుండు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 18 beds ప్లస్ మనకు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 beds ఓకేనా. 3 బెడ్ల యొక్క ప్రాఫిట్ అనేది వచ్చింది కదా ఎక్స్ట్రా. ఇక్కడ ఏమన్నాడు, ద ప్రాఫిట్ ఈక్వల్ టు ద 3 beds. దట్ మీన్స్ మనకు అక్కడ బెడ్ల యొక్క లాంగ్వేజ్ ఇచ్చేసిండు. సో 18 beds యొక్క సెల్లింగ్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు 18 beds యొక్క కాస్ట్ ప్రైస్ ప్లస్ 3 కాస్ట్ ప్రైస్. దట్ మీన్స్ 21 CP దట్ ఈక్వల్స్ టు 18 SP ఓకేనా. సో ఇది మనకి ఇచ్చినటువంటి లాంగ్వేజ్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది ఓకేనా. సో దాని యొక్క కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు కదా 16,800 రూపాయలకి. సో దీనికి కంపారిజన్ చేసేయండి. సో SP ఏమవుతుంది 21 అండ్ అదేవిధంగా CP 18. సో 21K దట్ ఈక్వల్స్ టు 16,800. ఇది 1 ఇది 800. సో SP దట్ ఈక్వల్స్ టు 800. దట్ మీన్స్ K. సో ఒక్కొక్క బెడ్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 800. సో అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి
18 బెడ్లని అమ్మిండు. ఎంతకి? 16,800 రూపాయలకు అమ్మడం వల్ల తనకు వచ్చినటువంటి లాభం అనేది 3 బెడ్ల యొక్క కొన్న వెలకు సమానం అంట. అయితే ఒక్కొక్క బెడ్ యొక్క కొన్న వెల ఎంత అంటుండు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మొత్తం 18 బెడ్లు ప్లస్ అడిషనల్గా 3 బెడ్ల యొక్క కొన్న వెల వచ్చేది. అట్లా ఆ యొక్క మెథడ్ చేసినాం. బై సెల్లింగ్ అన్ ఐటమ్ మదన్ ఎన్డిఏ ప్రాఫిట్ ఈక్వల్ టు ద 1/4 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైజ్. ఓకేనా? దాని యొక్క కాస్ట్ ప్రైజ్లో 1/4 వంతు ప్రాఫిట్గా పొందిండు, అంటే లాభంగా పొందిండు. ఇఫ్ హీ వుడ్ సెల్ ఇట్ ఫర్ 375, వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైజ్? ఒకవేళ దాన్ని కనుక 375 రూపాయలకు అమ్మితే తన యొక్క కాస్ట్ ప్రైజ్ ఏంది? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాస్ట్ ప్రైజ్ని మనం కే అనుకుందాం. సో లాభం ఎంత? K/4. ఓకేనా? సో K/4. సో మనకు తెలుసు ప్రాఫిట్ దట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైజ్లోంచి కాస్ట్ ప్రైజ్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఏం రాసుకున్నాం? K/4 దట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైజ్ ఎంత? 375, కాస్ట్ ప్రైజ్ ఎంత? K అనుకుందాం. ఓకేనా? సో ఇట్లా చేస్తే మనకి ఉన్న షార్ట్ కట్ వచ్చేస్తుంది. సో దీన్ని అవతల తీసుకొచ్చేసి K ప్లస్ K/4 దట్ ఈక్వల్స్ టు 375. ఇదేమవుతుంది? 5K/4 దట్ ఈక్వల్స్ టు 375. 5 ఒకటి ఇది ఎంత పోతుంది? 5 7 35, 25 ఎందులో పోతుంది? 75. సో K ఈక్వల్స్ టు 75 ఇంటూ 4. సో K ఈక్వల్స్ టు ఇది మొత్తం చేసేస్తే మనకు 300 వస్తుంది. సో K ఈక్వల్స్ టు 300. దట్ మీన్స్ కాస్ట్ ప్రైజ్ ఈక్వల్స్ టు 300. ఓకేనా? సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా 25 క్వశ్చన్స్ అయిపోవడం జరిగింది. ఓకేనా? మనం ఎంత వీలైతే అంత తొందరగా మనం ఈ యొక్క సెక్షన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఆన్ సెల్లింగ్ 17 balls at 720, there is a loss equal to the cost of 5 balls. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద బాల్? ఓకేనా? ఇక్కడ 17 బాల్ల యొక్క సెల్లింగ్ అనేది 720 రూపాయలు అయితే 5 బాల్ల యొక్క కొన్న వెలకు సమానం అంట. ఓకేనా? అయితే ఏంటిది అది? దాని యొక్క లాస్, నష్టం. అంటే 720 రూపాయలకు అమ్మకుండా ఇంకా ఎక్కువ కమ్మాలి. ఎక్కువ కమ్మితే మనకు లాభం ఉంటుంది. సో దాన్ని ఎట్లా చేయొచ్చు? త్రూ ఆప్షన్స్ చేయొచ్చు. నెంబర్ 1 వచ్చేసి త్రూ ఆప్షన్స్. లేదు సార్ మనకు ఆప్షన్స్ అంత ప్రాపర్గా రావు అన్నప్పుడు మెథడ్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో 17 బాల్లను అమ్మింది ఎంత? 720 రూపాయలకి. సో మనకి ఇచ్చింది నష్టం కదా. సో 17 బాల్లని 700 అంటే 5 బాల్ నష్టపోయిండు. ఇదేమవుతుంది? 12 ఈక్వల్స్ టు 720. ఓకేనా? 12 బాల్లని 720, 12 6 72, 60. ఒక్క బాల్ ఈక్వల్స్ టు 60. ఓకేనా? సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇదే దీంతో చేసేయండి, మనకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? జాక్ సెల్స్ ఏ గార్మెంట్ ఫర్ 1440 అండ్ ఎర్న్ 20% ప్రాఫిట్. వాట్ విల్ బి ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద గార్మెంట్? ఓకేనా? గార్మెంట్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత? సో 1440కి అమ్మడం వల్ల అతనికి ఎంత లాభం వచ్చింది? 20%. అంటే దట్ ఈక్వల్స్ టు 120. సో ఇప్పుడు అతనికి ఏం కావాలి? వస్త్రం కొన్న ధర దట్ మీన్స్ 100. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ 1440 ఇంటూ 100/12, 120. 12 ఒకట్ల 12, 12 సున్నాకి ఒక సున్నా పోయింది అంటే 1200. దట్స్ ఇట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆన్ సెల్లింగ్ ఏ ట్రాన్సిస్టర్ ఎట్ 572, ఏ షాప్ కీపర్ గెట్స్ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు ద 30% ద క్రాస్ ప్రైజ్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. ఫైండ్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. సో ట్రాన్సిస్టర్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత అని అడుగుతుండు. 572 రూపాయలకి కొన్నాడు, 30% లాభానికి అమ్ముతుండు. అయితే ఇప్పుడు దాని యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత అంటుండు? 572 రూపాయలకు అమ్ముతుండు, లాభం 30 తీసుకొని, అంటే 130. దట్ ఈక్వల్స్ టు 572. ఇప్పుడు ఏం కావాలంటుండు? 100కి ఎంత అంటుండు? క్రాస్ మల్టిప్లికేషన్ 572 ఇంటూ 100/130. సో ఇది క్యాన్సల్. 13 ఒకట్ల ఇది పోతుంది. ఎందులో పోతుంది? 13 4 52 4. దట్ మీన్స్ ఎంత వస్తుంది? 440. 440. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? సో మొత్తం మీకు పర్సంటేజెస్ వస్తేనే ఈ క్లాస్ ఏమంటే అయిపోతుంది. అదే మనం పర్సంటేజెస్ వదిలేసి ఈ క్లాస్ చేసుకుంటే అర్థం కాదు. ఏ సెల్లర్ సెల్స్ 12 షేర్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12% అండ్ 4 షేర్స్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 3%. ఇఫ్ ఈస్ టోటల్ ప్రాఫిట్ ఈస్ 1650 అండ్ అదేవిధంగా కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఈచ్ షేర్. ఓకేనా? ఒక్కొక్క షేర్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత? సో 12 షేర్లను అమ్మిండంట. ఎంత ప్రాఫిట్ తోటి? 12%. అంటే 112. 112%. దట్ ఈక్వల్స్ టు 12% లాభం అమ్మితే అందులో 4 షేర్లను ఏం చేసిండు? 3% నష్టం అమ్మితే అతనికి వచ్చింది మొత్తం 1650. అప్పుడు ఒక్కొక్క షేర్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత? సో దిస్ ఈజ్ ఆల్సో ఏ లాజికల్ క్వశ్చన్.
చాలా చాలా లాజికల్ క్వశ్చన్. ఓకేనా, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో ఒక్కొక్క చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది కే అనుకుందాం. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల, ఒక్కొక్క చైర్ యొక్క కొన్న వేల. సో కే ఇంటూ, సో మనకు కొన్ని చైర్లు అమ్మిండు కదా ఎంత, 112. ఓకేనా, సో 12% అంటే 112/100 ప్లస్, సో 4 చైర్లు నష్టం కదా, 4 ఇంటూ 100లోంచి 3% అంటే 97/100. ఓకేనా, సో ఈ డేటా చేసేద్దాం. సో ఇది మొత్తం పోతే మనకేమొస్తుంది, 3K ఇంటూ 112/25. అండ్ అదేవిధంగా ఇది కూడా పోతే మనకి ఇదేమవుతుంది, ఇది 25, సో 97/25. ఓకేనా, సో ఈ మొత్తాన్ని మనం షార్ట్ కట్ చేసేస్తే మనకి ఇదేమవుతుంది 433K, 433K/25. ఓకేనా, సో ఈ డేటా వచ్చేసింది. ఏంది మనకు వీటికి సంబంధించినటువంటి బేసిక్ డేటా. సో ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా, 12. అండ్ అదేవిధంగా మనకు 4 చైర్స్ పోయినాయి కదా, మొత్తం 16K. మొత్తం ఎన్ని చైర్లు, 16K సంబంధించి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మన దగ్గర ఈ యొక్క బేసిక్ అంటే మనకు ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఉంది, సో ప్రాఫిట్, సో కాస్ట్ ప్రైస్ ఉంది, ప్రాఫిట్ దట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో ప్రాఫిట్ ఎంత ఇచ్చేసిండు, 1650, దట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత, 433/K ఎంత 25 మైనస్ కాస్ట్ ప్రైస్ 16K. 1650 ఇంటూ 25 దట్ ఈక్వల్స్ టు 433K మైనస్ 16K ఇంటూ 25. సో ఈ మొత్తాన్ని మనం షార్ట్ కట్ చేసేస్తే మనకు మిగిలేది అంటే ఈ యొక్క డేటా, ఇది మొత్తాన్ని మనం చేసేస్తే మనకు K ఈక్వల్స్ టు 1250 వస్తుంది. ఓకేనా, సో ఈ మొత్తాన్ని షార్ట్ కట్ చేసేయండి, 1250. రిషి సోల్డ్ ఏ పేర్ ఆఫ్ షూస్ ఎట్ 2059 ఇంక్లూడింగ్ ద ప్రాఫిట్ ఆఫ్ 16%. ఓకేనా, ఎంత కమ్మిండు, 16% లాభం చూసుకుని 2059 రూపాయల కమ్మిండు. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత, ఈ యొక్క లాభంతో సహా అమ్మిండు. ఓకే, దెన్ ప్రాఫిట్ ఈక్వల్స్ ఎంత, 16%. అండ్ అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ ఎంత, 2059. దెన్ 100/116, ఎందుకంటే దీంతో సహా అమ్మేసిండు కదా. సో దీనికి ఇది తీసేస్తే మనకు మిగిలిది ఎంత, 1775. ఓకేనా, సో దాని యొక్క ఒరిజినల్ రేట్ ఎంత, ఇది. దట్స్ ఇట్. ఇక్కడ కింద ఎందుకు రాసుకున్నాం అంటున్నారా, ఎందుకంటే మనం రిమూవ్ చేయాలి కదా, రిమూవ్ చేసేస్తే మీకు ఈ భాష ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు కొన్న ధర కే అనుకుందాం, దాన్ని 16% లాభానికి అమ్మితే ఆ వచ్చినటువంటి వాల్యూ 2059. అంటే ఏం చేస్తాం, 116/100 దట్ ఈక్వల్స్ టు 2059. సో దీన్ని ఏం చేస్తాం, అవతలి పంపించేస్తాం కదా, ఇదేమవుతుంది 100/116. సో ఈ యొక్క ఎక్స్ట్రా స్టెప్ రాయకుండానే డైరెక్ట్ ఇక్కడనే మనం రివర్స్ చేసేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా, సో ప్రతి స్టెప్ అనేది ఇంపార్టెంటే, మైండ్ క్యాలిక్యులేషనే ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా చాలా పెద్దదే ఫ్రెండ్స్. 2/3 షేర్ ఆఫ్ అన్ ఐటమ్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 6% అండ్ ద రెస్ట్ పార్ట్ వాజ్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 3%. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈస్ 540, దెన్ వాట్ వాజ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఐటమ్. సో ఐటమ్ యొక్క టోటల్ కాస్ట్ ఎంత, ఆప్షన్ చూడండి, 17,000, 18,000, 16,500, 18,500. ఓకేనా, సో ఈ క్వశ్చన్ కూడా కొద్దిగా లాజికల్ క్వశ్చనే, చూడడానికి సింపుల్గా ఉంది కానీ ఈ లాభం మీరు 2/3 ఉంది. ఇట్లా భిన్నాలు వచ్చినప్పుడే మనకి ఎక్కువ టైం అనేది కిల్లింగ్ అవుతుంది. ఓకేనా, సో ఒక వస్తువు యొక్క మనకి ఇక్కడ ఏమన్నాడు, మనకు టోటల్ ఖర్చు అడిగింది కదా, టోటల్ కాస్ట్ అడిగింది కదా. సో ఒక ఐటమ్ యొక్క కాస్ట్ అనేది కే అనుకుందాం, అల్టిమేట్గా మనకి కే కావాలి కాబట్టి కే అనుకుందాం. సో మనకేమి ఇచ్చిండు, కే ఇంటూ ఎంత, 2/3 వాటా. సో 2/3 ఇంటూ దేనికి, సెల్లింగ్ ప్రైస్కి 2K/3. ఓకేనా, 2K/3 ఇంటూ ఎంత లాభం ఫ్రెండ్స్, 6 అంటే 106/100 దట్ ఈక్వల్స్ టు 106 ఇంటూ 2 212 K/3 ఇంటూ 100 300. ఓకే, ఈ డేటా వచ్చేసింది. సో ఈ డేటా మనకు రఫ్లీ ఇది పక్క పెట్టేద్దాం. సో టోటల్ ఐటమ్స్ సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఫైండ్ అవుట్ చేద్దాం. మిగిలిన భాగం 3% నష్టంతో అమ్మబడింది. ఓకేనా, ఒకటేమో 6% లాభంతో అమ్మితే మిగిలింది ఎంత,
2/3 ఎంతేమో ఈ లాభం అంటే మరి మిగిలిందంత 1/3 కదా. 1/3 కే అదెంత నష్టంతో 3% నష్టంతో. సో ఇట్లా మనకు ఎన్ నెంబర్ ఆఫ్ డేటాని ఇక్కడ ఇవ్వడం జరిగింది. k/3 ఇంటూ సో ఎంత 3% అంటే 100లో 3 పోతే 97 ఎంత 100. దట్ మీన్స్ 97k/100. ఇక్కడ 3 ఉందా, ఓకే 300. సో మనకి ఇక్కడ 6ది అయిపోయింది, 3ది అయిపోయింది. మొత్తం లాభం ఎంత 540. సో ఇప్పుడు మనం టోటల్ ఈ రెండింటి యొక్క సెల్లింగ్ చూసుకుందాం. 212k/300 ప్లస్ 97k/300. సో ఈ మొత్తం చేసేస్తే మనకు మిగిలేది ఎంత 309k/300. సో ఇది మొత్తం సెల్లింగ్ ప్రైస్. సో ప్రాఫిట్ ఎట్లా వస్తుంది, సో ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ ఏమనుకున్నాం కే కాబట్టి కే రాసేసుకున్నాం. సో ఇదంతా 309k/300 మైనస్ కే. సో అవతల పోతే 9k/300, ఎందుకంటే 309లోంచి 300 పోతే 9k, ఓకేనా. దట్ ఈక్వల్స్ టు సో ఫైనల్గా మనకు వచ్చిందంత లాభం ఎంత 540. సో 9 ఒకట్ల 9 ఎందులో పోతుంది 9 6ల, ఓకేనా. అండ్ 306లో పోతే 18,000. 3 6ల 18, 3 0లకు 3 0 అంటే 18,000, ఓకేనా ఫ్రెండ్స్. ఇంత హార్డ్ ఉంది చూసారా, గ్రూప్ డి క్వశ్చన్సే పెద్ద హార్డ్ ఉన్నాయి. ఆర్పిఎఫ్ఐ చిన్నగా ఉంది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, Sharath bought 2 bags for 900. He sold one of them at a profit of 25% and another at a loss of 25%. If the selling price both bags is equal, ఓకేనా. 2 బ్యాగ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ 2 బ్యాగ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. సో 2 బ్యాగులను కలిపి మనకు 900 రూపాయలకు కొన్నాడు. ఒక దాన్నేమో 20% లాభంతో, ఇంకో దాన్నేమో 20% నష్టంతో అమ్మిండు. అమ్మకపు ధర 2 కూడా సమానంగా ఉంటే రెండింటి ధరలు, ఓకేనా. సో డైరెక్ట్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, దీనికి ఆప్షన్ చేసేసుకోవచ్చు. సో ఇచ్చిన దాన్ని 25%, దీన్ని 25% అట్లా చూసుకున్నా మనకు సెట్ అయిపోతుంది. కాకపోతే ఇవన్నీ మళ్ళీ పాయింట్లో ఉంది కదా, మళ్ళీ మీరు మిస్ అయిపోతారు. ఎందుకని డైరెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఒకటి కే అనుకుందాం. ఒకటి కే తెలిస్తే ఆటోమేటిక్ ఇంకోటి తెలిసిపోతుంది కదా. అండ్ ఇక్కడ చూడండి 435, 330, 347, 337 అన్నీ వేరు వేరు ఉన్నాయి కాబట్టి ఒక్కటి తెలిసిపోతే సరిపోతుంది. సో బ్యాగ్ 1 అనేది కే అనుకుందాం. కే ఇంటూ ఎంత శాతం 125 లాభం కదా. ఇంకోటి 900 రూపాయల నుంచి మైనస్ కే ఇంటూ ఎంత నష్టం 25 అంటే 100లోంచి 25 పోతే 75/100. సో ఇక్కడ ఈ 100, ఇక్కడ ఈ 100 అంటే ఏమవుతుంది 125k. దట్ ఈక్వల్స్ టు 900 ఇంటూ 75 మైనస్ 75k. సో మైనస్ 75 అవతల పోతే ఏమవుతుంది ఇది 200k ఈక్వల్స్ టు ఇది మొత్తం 75/200. సో 2 0లకు 2 0, 2 1ల 2, 4.5. సో 75 ఇంటూ 4.5. సో కే ఈక్వల్స్ టు 337.5. సో కే వచ్చేసింది. సో 337.5 ఏది ఉంది ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ లాస్ ఆఫ్ 13% అండ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15% వాస్ 63. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్, ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఎవరైనా కూడా వదిలేసే వస్తారు, కానీ ఇంత ఈజీ క్వశ్చన్ అవన్నీ మీకు తెలిసింది అనుకోండి, ఓకేనా. సో ఇంత ఈజీ క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ధర 100 అనుకుందాం. సో నష్టం 13% అంటే ఇటు 87 అవుతుంది, ఇటేమవుతుంది 115 అవుతుంది. ఈ రెండింటి మధ్య తేడా ఎంత 63, ఓకేనా. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఫ్రెండ్స్ 63 రూపాయలంట. అయితే వస్తువు యొక్క 100% ఎంత, దట్స్ ఇట్. సో 13 + 15 ఎంత, సో 0కి ఇటు 13%, ఇటు 15. ఈ రెండింటి మధ్య దూరం ఎంత 28. సో 28% ఈక్వల్స్ టు 63 అయితే 100% ఈక్వల్స్ టు ఎంత, సో 63/28. సో దీన్ని మనం సార్ట్అవుట్ చేసేస్తే మనకు మిగిలేదంతా 225. దట్స్ ఇట్. అంత సింపుల్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ చైర్ ఆఫ్ 10% అండ్ 14%, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ 27 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద చైర్, ఓకేనా. చైర్ యొక్క కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటుండే కదా. అయితే చైర్ యొక్క కాస్ట్ అనేది ఏమనుకుందాం కే అనుకుందాం. అన్నిటి కే అనుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా కేనే అనుకుందాం. కాస్ట్ ప్రైస్ సిపి. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఒకదానికి డిస్కౌంట్ ఇచ్చినట్ట ఎంత 10% అంటే 90/100. ఇంకో దానికి 14 ఇచ్చినట్ట అంటే 86/100. సో ఏంటిది మొత్తం 27, ఓకేనా. అప్పుడు తేడా 27 ఉందంట. దట్ మీన్స్ ఇదేమవుతుంది
9/10 ఇంటూ ఇది 4K/100 దట్ ఈక్వల్స్ టు 27 వస్తుంది. సో ఇది అవతలకి వెళ్ళిపోతే 4K దట్ ఈక్వల్స్ టు 2700 K ఈక్వల్స్ టు 2700/4. సో దీన్ని మనం షార్ట్ చేసేస్తే సో మనకు 27 ఇంటూ 25. సో దీని యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకు 675 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. A mobile when sold at a profit of 6%, then 870 rupees are gained in the comparison to sell it as లాస్ ఆఫ్ 6%. ఓకేనా, 6% లాభంతో 6% నష్టానికి అమ్మిన దాంతో పోల్చుకున్నట్లయితే 870 రూపాయలు వస్తుందంట. అయితే ప్రాఫిట్ ఎంత 6%, అంటే మొత్తం కలిపి ఎంత ఫ్రెండ్స్, మొత్తం కలిపి ఎంత 12%. అసలు విలువ అది అర్థమవుతుందా. ఇది 0, ఇది కొన్న వేళ కాస్ట్ 0. సో ఇది 6% నష్టం అంట, 6% లాభం అంట. ఈ రెండింటి మధ్య తేడా ఎంత 870 అంట. సో 6 ప్లస్ ఎంత మొత్తం 12 ఈక్వల్స్ టు 870 అయితే 100 ఈక్వల్స్ టు ఎంత. సో 870 ఇంటూ 100/100 చేయండి. ఇది మొత్తం చేసేస్తే మనకు మిగిలింది ఎంత 7250. దట్స్ ఇట్. క్వశ్చన్ చూడగానే పెద్దగా ఉంటుంది. మన బుక్లో ప్రొసీజర్ కూడా ఒక 2-3 లైన్ల నుంచి 10 లైన్ల దాకా ఉంటుంది. ఓకేనా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. కాకపోతే ఈ మోడల్ అనేది ఎప్పుడు చేయాలి అంటే ఒకటే ఐటమ్ అయినప్పుడు, ఒక మొబైల్, ఒక చైర్ అట్లా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. 2 to 3 ఐటమ్స్ ఇచ్చేసి 2 వేరు ఇచ్చేసినప్పుడు మాత్రం ఇది పాసిబుల్ అవ్వదు, మొత్తం రాంగ్ అయిపోద్ది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ లాస్ ఆఫ్ 18% అండ్ ద ప్రాఫిట్ ఆఫ్ 17% వాజ్ 63. ఓకేనా, ఇక్కడ లాస్కి ప్రాఫిట్కి మధ్య డిఫరెన్స్ ఎంత 63. సో ఈ రెండింటిని కూడండి, నష్టం లాభం రెండింటిని కూడండి. 8, 5, 35. సో 35 ఈక్వల్స్ టు 63 అంట. మరి 100 ఈక్వల్స్ టు ఎంత. 7 5 35, 7 9 63. సో 900/5. సో దీనికి ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 180 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అంతే ఫ్రెండ్స్, ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ అయిపోద్ది. వెన్ అండ్ ఐటమ్ ఈజ్ సోల్డ్ రిటైల్ 13% లాస్ అండ్ అదేవిధంగా 14% ప్రాఫిట్. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 62. సో చూసిరా, మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్, సేమ్ అదే గ్రూప్ డీలో అడిగిండు. సో 13, 14 మొత్తం కలిపి ఎంత 27. సో 27 దట్ ఈక్వల్స్ టు 162. 100% ఈక్వల్స్ టు ఎంత 162 ఇంటూ 100/27. సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుందా. సో 7 6 42, 2 6 12, 7 6 పోతుంది, 600 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an item was sold at a loss of 12% అండ్ అదేవిధంగా ఇట్ వేర్ సోల్డ్ ఎట్ 49 రూపీస్ అండ్ అదేవిధంగా ప్రాఫిట్ కనుక తీసుకుంటే 2%. సో ఏంటి ఫ్రెండ్స్, మనకు మొత్తం ఎంత నష్టం లాభం 2 ఇచ్చేసిండుగా. 12 + 2 దట్ ఈక్వల్స్ టు 14 ఈక్వల్స్ 49. 100 ఈక్వల్స్ టు ఎంత 49 ఇంటూ 100/14. 7 2 7 7 2 1 2 50, 7 5 35 అంటే 250. ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 33% లాస్, 7% ప్రాఫిట్. 2 కూడితే ఎంత 40, 33 7 ఎంత 40. 40 ఈక్వల్స్ 220 అయితే 100 ఈక్వల్స్ టు ఎంత 220 ఇంటూ 100/40. 0 క్యాన్సల్. సో ఇది మొత్తం పోతే మనకు ఎంత వస్తుంది 4 5 20. సో 500. సో 500 రేంజ్ లేదుంది మనకు, ఇదైతే కాదు. సో 20, 4 5 20. సో 5 5 లేదుంది ఫ్రెండ్స్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్ఫూర్తి హ్యాడ్ సాల్డ్ ఎట్ ఏ పేర్ ఆఫ్ షూస్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 17% ఈజ్ 2223. ఓకేనా, 2223 దట్ ఈక్వల్స్ టు 17% అయితే మనకు కొన్న వేల ఎంత 223 ఇంటూ 100/117 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీనికి ఇది క్యాలిక్యులేషన్ అయిపోతే మనకు వచ్చేది 1900. సో ఇది ఎట్లా చెప్తున్నారు అనుకుంటారా, డైరెక్ట్ నేను ఇది చేసే ముందు ఆప్షన్ చూస్తా. ఓకేనా. సో దీనికి ఇది క్యాన్సిల్ అవుతుందా లేదా అని. సో ఇది ఇంటూ 2 చేసినాం, ఇంటూ 2 చేస్తే దీనికన్నా నియర్ బై వచ్చింది అనుకో 19 18 అట్లా చూసుకోవచ్చు. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ బైస్ 2 వాచెస్ ఫర్ 480, హీ సెల్స్ వన్ ఆఫ్ దెమ్ ఎట్ 15% లాస్ అండ్ అది ఇంకోటి కనుక తీసుకుంటే 19% ప్రాఫిట్. ఓకేనా. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్.
సో ఓకేనా, మనకి ఇక్కడ ఏమంటుండు, రెండు వేరు ఇచ్చేసిండుగా, రెండు గడియారాలను, ఒకటేమో 15% లాస్కి, ఇంకోటేమో 19% ప్రాఫిట్కి, రెండు వేరు ఇచ్చిండు కాబట్టి ఇక్కడ మనం ఆ యొక్క ట్రిక్ను ఉపయోగించలేము. ఉపయోగిస్తే ఏమవుతుంది, లాస్ అవుతుంది. ఓకేనా. సో రెండు గడియారాలను 480 రూపాయలకు కొన్నాడు. సో ఒక గడియారం అనేది ఎంత అనుకుందాం, మనం కే అనుకుందాం. అక్కడ మనకు 280, 285, 270. ఓకేనా. సో అట్లా మనకు డేటా ఇచ్చేసిండు కదా. సో రెండింటిని కలిపి 480 కొన్నాడు. సో 280, 200 అంటే ఓకే, 285, 200 కాదు. సో ఇది చూస్తే 9, 7 ఇదేమన్నా వచ్చే అవకాశం ఉందా ఫ్రెండ్స్? 270, 190, 0, 6, 460. సో ఇది కూడా కాదు. సో ఇది కూడా కాదు. దట్స్ ఇట్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ చెప్పేస్తుంది, అదే అనవసరంగా మనం చేసేది ఎందుకు, అంతే కదా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆ రెండింటిని కూడా కొన్నాడు కదా, కొన్న వేలే మనకు అక్కడ ఇచ్చింది. ఓకేనా. అన్ ఐటమ్ వాజ్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 20% ఫర్ 15,000. ఓకేనా. సో దాని యొక్క కాస్ట్ ప్రైజ్ ఏంది? సో 80% అమ్మిండ. సో 80/100 దట్ ఈక్వల్స్ టు 15. అయితే ఇక్కడ ఏమంటుండు, 100% ఎంత అవుతుంది? 100/80. సో ఇది క్యాల్కులేషన్ అయిపోతే మనకు ఫైనల్గా వచ్చేది 18,750. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఎట్లయినా ఇవ్వనివ్వండి, మనకు అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ ఒకసారి రాసుకోండి, కథం. నాకు అంత టైం లేదంటారా, ఫార్ములా గుర్తు తెచ్చుకో, అయిపోతుంది. ఓకేనా. ఏ షాప్ కీపర్ ఎన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 33% ఈవెన్ ఇఫ్ ఈ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 12%. ఓకేనా. 12% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 33% లాభం వస్తుందంట. కాస్ట్ ప్రైస్ కనుక తీసుకు, దాని యొక్క ఫేస్ వాల్యూ అనేది 4,740. సో ఫేస్ వాల్యూ అంటే మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ లెక్క మనం కన్సిడర్లోకి తీసుకోవాలి. ఓకేనా. మార్కెట్ వాల్యూని బట్టి మార్కెట్ వాల్యూలో 12% తగ్గించేసిండు. సో మార్కెట్ వాల్యూ 4,740 ఇంటూ 12% తగ్గించేసిండు అంటే ఎంత అవుతుంది? 88/100 ఇంటూ ఎంత లాభం వస్తుంది ఆయనకి మళ్ళీ అవుతారా ఫైనల్గా? ఈ 0 ఇక్కడ 0, 44, 2, 5ల. సో 474 ఇంటూ 88/10. దట్ మీన్స్ 474 ఇంటూ 44/5. సో ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేద్దాం. సో కాస్ట్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు 474 ఇంటూ 44/5 ఇంటూ తనకి ఎంత లాభం వచ్చింది? 33% లాభం వచ్చింది. అంటే 100/33, 133, 100/133. ఎందుకంటే ఇలాగ మనం చేసినాం కదా, ఒక వస్తువు యొక్క వాల్యూ కే ఇంటూ 133/100 దట్ ఈక్వల్స్ టు ఈ యొక్క వాల్యూ ఉంటే దీని అవతల పంప్ చేసి రివర్స్ అవుతుంది కదా. దట్స్ ఇట్. సో ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు మిగిలేది 3,136. 3,136. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో మీకు మినిమం క్యాలిక్యులేషన్స్ వచ్చు కాబట్టి అంత డీటెయిల్గా చెప్తలేను, లేదు మాకు అది కూడా రాదంటే మళ్ళీ చెప్పేస్తా. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ ఫిక్స్డ్ రేట్ ఏ ప్రైజ్ ఆఫ్ న్యూ ఐటమ్ 1280. ఓకేనా. 1280. సో 1280 రూపీస్కి ఫిక్స్డ్ చేయడం జరిగింది. ఇఫ్ హీ గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఓకేనా. సో 1280 రూపాయలు బోర్డు పెట్టిండు, 10% డిస్కౌంట్ ఇచ్చిండు, అయినా 20% లాభం వచ్చింది అంటే కొన్న వేళ ఎంత? సో డైరెక్ట్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ అయినా చేయొచ్చు, లేదు సార్ ఆప్షన్స్ మనకు గుర్తులేవంటే మెథడ్ అయినా చేసుకుంటూ పోవచ్చు. ఓకేనా. సో ఎంత కమ్మిండు? మార్కెట్ వాల్యూ 1280, డిస్కౌంట్ ఎంత? 10% అంటే 90/100 ఇంటూ లాభం ఎంత? 20% అంటే 100/120. దట్స్ ఇట్. 3ల 4ల ఇక్కడ 100కి ఇక్కడ 100 పోయింది, 4 1ల 4 ఎందులో పోతుంది ఫ్రెండ్స్? 4 3ల 12, 4 2ల 0, 960. 323ల 960, 960. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. ఓకేనా. 45 క్వశ్చన్స్ అయిపోయినాయి ఈరోజు ఈ వీడియోలో. 45 క్వశ్చన్స్ ఫ్రెండ్స్, అంటే 1/3 కంటే కొద్దిగా ఎక్కువ. అంటే అరౌండ్ మనం ఎంత కంప్లీట్ చేసేసినాం? అరౌండ్ 35% సిలబస్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ సింగిల్ వీడియోలో. నేను ఎంత ఫాస్ట్గా చెప్తున్నానో, ఎట్లా లాజికల్గా చెప్తున్నానో మీరు కూడా సేమ్ అట్నే చేయాల్సి ఉంటుంది. నాకంటే ఇంకా మీరు ఫాస్ట్ కూడా చేయగలరు. ఓకేనా. ఈ షాప్ కీపర్ ఫిక్స్డ్ 160 రూపీస్, దాని యొక్క ఫేస్ వాల్యూ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఎంత? 160. తనకి 20% లాభం రావడం జరిగింది 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా. సో కాస్ట్ ప్రైస్ ఎంత? ఓకేనా. సో సేమ్ మోడల్ కదా,
160 ఇంటూ 90/100 ఇంటూ డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు, లాభం ఎంత 20 అంటే 100/120. 4 ఇది 3 4 1 4 4. సో 120 రూపాయలు అయితే అతనికి లాభం రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడితో మనం యొక్క క్లాస్ని ఫినిష్ చేద్దాం. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ అదేవిధంగా వన్ ఆఫ్ ద మెగా క్లాస్ ఇది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. సో నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. వీడియోస్ 4 సార్లు చూడండి. అండ్ అదేవిధంగా కొన్ని వీడియోస్ అనేవి మనకు కాపీరైట్ స్ట్రైక్ వల్ల వీడియోస్ అనేవి డిలీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియోస్ అన్నింటిని కూడా మన యొక్క కోర్స్ ద్వారా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. కేవలం 499 రూపీస్కి మీకు మ్యాథ్స్ యొక్క టోటల్ క్లాసెస్ అప్ టు మీకు ఆగస్ట్ చివరి వరకు అలా మీకైతే టోటల్ డీటెయిల్స్ అన్ని మ్యాథ్స్ మొత్తం కూడా ఫినిష్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్. అండ్ అదేవిధంగా అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు గ్రూప్ డి యొక్క మాక్ టెస్ట్ను కండక్ట్ చేస్తున్నారు. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి మీరు గ్యాదర్ చేసుకోండి. మన యొక్క ఛానల్లోని 4 డిజిట్స్ అయినటువంటి MECH ఎంటర్ చేయడం ద్వారా మీకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. డైలీ ఒక మాక్ టెస్ట్ రాయండి, హై స్కోర్ని సాధించండి. ఓకేనా. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.